సంగారెడ్డి జిల్లాలో కందుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాలతో జిల్లా అంతటా 5 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆన్లైన్ ద్వారా బ్యాంకుల్లో డబ్బులను జమ చేస్తున్నారు. క్వింటాల్కు 5,050 రూపాయల మద్దతు ధర ప్రకటించడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో పత్తికి ప్రత్యామ్నాయంగా కంది పంటను రైతులు పెద్ద ఎత్తున సాగు చేశారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవడంతో పంట దిగుబడి కూడా పెరిగింది. దీంతో రైతులకు ఇబ్బందులు కలగకుండా జిల్లా వ్యాప్తంగా 5 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని సదాశివపేట, జహీరాబాద్, జోగిపేట్, వట్పల్లి, నారాయణఖేడ్లలో కంది కొనుగోలు సెంటర్లను తెరిచారు. ఇప్పటి వరకు 5,540 క్వింటాళ్ల కందులను రైతుల నుంచి సేకరించారు. నేను ఒక 6-7 ఎకర్స్లో కంది చేసిన సార్. 24 క్వింటాల్ వరకు ఉన్నాయి. బయటనేమో ఒక 4,000 లోపట్నే ఉంది రేటు. అయితే గవర్నమెంట్ లేదామని ఇక్కడికి వచ్చేసినాము. ఇక్కడ 5,050 వరకు తీసుకుంటున్నారు. ఇదే మంచి రేటు రైతుకు. దానికి క్వింటాల్కి ఒక 1,000 రూపీస్ ఎక్కువ వచ్చేస్తుంది. అక్కడ ఇంకా లేబర్ ఛార్జ్ కట్ అయితే ఇంకా చాలా లాస్ వస్తుంది. అక్కడ ఆడ మార్కెట్లోనేమో తక్కువ తీసుకుంటున్నారు. ఇక్కడ సాలరీ ఇది మన అగ్రికల్చర్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. బయట 4,000 ఈడ 5,050. ఈడ వసతులు అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇప్పటికైతే బ్యాంకులో ఇస్తున్నారు వీళ్ళు 24,000. కంది పంటకు మద్దతు ధరగా 5,050 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది. బహిరంగ మార్కెట్లో 4,000కే క్వింటాళ్ల కందులను కొంటున్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్మడంతో లాభం వస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బయట దళారుల వద్ద అమ్మితే హమాలి ఖర్చులు, కమిషన్తో మరో 500 వరకు నష్టపోయే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పైసా ఖర్చు లేకుండా 5,050 రూపాయలు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్లో 38, 37, 36 అట్లా కొంటున్నారు. ఈ గవర్నమెంట్ ఈసారి బాగానే ఉంది. ఇలాగే వర్షాకాలం అయితే ఇదే ధర ఉంటే బాగానే గిట్టుబాటు ధర వచ్చేస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో మండలికి ఒకటి బాగానే ఉంది, వసతులు బాగానే ఉన్నాయి. అయితే సంచులు ఆటో తీసుకొచ్చినాక ఇక్కడికి వచ్చినాక తేమ అది అని చెప్తున్నారు. అయితే వాళ్ళు పొద్దున్న ఒక రోజు ముందు ప్రచారం చేస్తే ఇంత పైన రావాలి ఇంత అని చెప్తే వాళ్ళు బాగుంటుంది. రైతులు నాణ్యమైన సరుకు తీసుకురావడం లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కందులను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ముందు వాటిని ఎండబెట్టి తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. కందులో 11% వరకు తేమ ఉన్నా తాము తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. రైతులకు 3 రోజుల్లోనే డబ్బులను ఆన్లైన్లో బ్యాంకుల్లో జమ చేస్తున్నామని అంటున్నారు. అమ్మినాక కనీసం 4 రోజుల లోపల డబ్బులు వేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. అదే పని చేస్తున్నాము. ఈరోజు అయిన పేమెంట్స్ కూడా ఆ రోజు సాయంత్రం సంగారెడ్డి మార్కెట్ పంపించేస్తున్నాము. కాకపోతే రైతులు ముందుగా ఆటోలో మొత్తం తీసుకురాకుండా ఫస్ట్ ఒక 200 గ్రాముల శాంపుల్ తీసుకొచ్చి ఇక్కడ తేమ టెస్ట్ చేయించుకున్న తర్వాత ఎప్పటిదాకా ఆరబెట్టాలి, ఎప్పుడు తీసుకురావాలో చెప్తాము. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. విఆర్ఓ గారి ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, ఈ 4 తీసుకొని సరుకు తీసుకొని వస్తే ఇక్కడే కాటా చేస్తాము. ఇక్కడ వేరే దడవాయి కానీ కమిషన్ కానీ ఇట్లా సపరేట్గా ఏం తీసుకోవడం ఉండదు. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో జిల్లా వ్యాప్తంగా 5 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు.